అర్ధరాత్రి 12 అయింది, అయినా నిద్ర రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఏదో ఒకటి పోడ్చాలి లైఫ్లో, ఏదో ఒకటి పీకాలి లైఫ్లో అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. నేనే కాదు, నాలాగా ఇంకా ఇద్దరు ఆలోచిస్తారనమాట. లైఫ్లో ఏదో ఒకటి పొడ్చాలి, ఏదో ఒకటి పీకాలి లైఫ్ మనం పుట్టినందుకు అని. కాకపోతే ఏం పీకాలో ఏం పొడ్చాలనేది సరిగ్గా ఐడియా లేదనమాట. ఆ ఐడియా కోసమే ఆలోచించి బ్రెయిన్ దొబ్బుతుంది మాది. ఆ దరిద్రం ఏమో కానీ రోడ్ మీదకి వచ్చి టీ కోసం చూస్తే టీ షాపులు అన్నీ క్లోజ్ చేశారు. ఇంకా మా దిక్కుండేదల్లా హైవే పైన ఉన్న ఆంధ్ర స్పైసీ దగ్గర ఉన్న చాయ్ హబ్ అని అనమాట. మన ఊళ్ళందరికీ కాల్ చేసేసి అక్కడ వచ్చేయండి అని చెప్పాను అనమాట. దేవుడా, పనికి మాలిన వాళ్ళని అందరికీ సక్సెస్ ఇస్తున్నావు, నాకెందుకు ఇవ్వడం లేదు దేవుడా? దేవుడా మంచి దేవుడా, సక్సెస్ చూపి దేవుడా. ఇదే మా ఊరు. ఇదే అండి నేను చెప్పిన ఆంధ్ర స్పైసీ అనమాట. దీని పక్కనే చాయ్ హబ్ ఉంటుంది. అక్కడే మేము ఆల్మోస్ట్ అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏంటి అసలు లైఫ్ ఎక్కడికి వెళ్తుందని. మేమే ఇలా ఆలోచిస్తున్నామా లేకుంటే మాలాగా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి, ఏ ఊరు నుంచి ఆలోచిస్తున్నారు, మనం కలుద్దాం. ఏదో చెప్పినట్టు యోగి రాసుకుంటే బూడిద కాలిందని, యోగినా భోగి పోగినా ఏదో కామెంట్ చేయండి. ఇంకోటి, మీరు నా వీడియోస్ని ఏ ఊరు నుంచి చూస్తున్నారో అది కూడా తప్పుగా తెలియజేయండి. ఇక్కడ బ్లాక్ కాఫీ స్పెషల్ అనమాట. నాకైతే బ్లాక్ కాఫీ ఆర్డర్ చేస్తే, వేరే ఏదైనా చాయ్, ఇంకో అతను వచ్చేసి పాలన్నమాట. 22 రూపాయలు అయింది బిల్. తాగేసాము. మేము ఏం మాట్లాడుకున్నాం తెలుసా, మాకు నెలకు కొడితే 15,000 రాదు, కానీ ఇప్పుడు మేము తాగుతున్నాం కదా, సేమ్ అదే రెస్టారెంట్ మనం ఓపెన్ చేయాలి. హైవే పక్కన 2 బండ్లు ఉండాలి, 10 మంది మన కింద పని చేయాలి. ఇలా చేయాలంటే మనం ఇప్పటి నుంచి ఏం మొదలు పెట్టాలి? ఏవో సరదా ముచ్చట్లు. మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.